చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ కాల్ చేసిందని తనతో మాట్లాడుకుంటూ షాప్కి వెళ్ళినండి. అన్ని సామాన్ తీసుకొచ్చిన కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయినా. అదే మిల్ మేకర్ మర్చిపోయినా. అట్లుంటుంది మరి ఫోన్ మాట్లాడితే. మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొని వచ్చిన. ఎందుకోసం అంటే ఈరోజు సోయా లాలిపాప్స్ వేస్తున్నా కాబట్టి. దీనికోసం ముందుగా మిల్ మేకర్ని వేడి వాటర్లో వేసుకొని మంచిగా వాటర్ లేకుండా పిండుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారము, టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ బియ్యపిండి వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంని కొంచెం తీసుకొని చేతితో నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో చిప్స్ వేసుకొని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లాలీపాప్ని ఈ కార్న్ఫ్లోర్ వాటర్తో తడుపుకొని క్రష్ చేసిన చిప్స్లో ఇలా డిప్ చేసుకొని స్టిక్ పెట్టుకొని అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క లాలీపాప్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. అంతేనండి, మన సోయా లాలీపాప్స్ రెడీ. టమాటా సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంది.